ఒక్క మహిళల మీద ఒక్క సాంగ్ పాడండి. అమాస సీకటి అర్ధరాత్రి సెల్లమ్మ నా సెల్లమ్మ ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మ నా సెల్లమ్మ బాయిల పడితే బాధలు తీరవు సెల్లమ్మ నా సెల్లమ్మ బతుకులెత్తి బయలుదేరవే సెల్లమ్మ నా సెల్లమ్మ పాలనలో నువ్వు భాగం కావే సెల్లమ్మ నా సెల్లమ్మ. ఇది గద్దర్ గారు 50 ఏళ్ల ముందు రాసిన పాట. నిండు అమాస నాడు ఆ ఒక్క సాంగ్ తో క్లోజ్ చేయండి. ఇది తెలుగు ప్రజలకందరికి ఇష్టమైన పాట, మన స్త్రీలందరికీ, మహిళలకందరికీ, పురుషులందరికీ కూడా 47 ఏళ్ల ముందు రాసిన పాట. ఇంకా అదే జీవితం ఉందంటే మనం ఎక్కడున్నామని ఆలోచించుకోవాల్సిన సమయం ఎంతగానో ఉంది. గద్దరన్న రాసిన పాట మీకోసం. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త బుట్టలయ్యపోతే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి నిన్ను బట్టలల్లో జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బావిలో బడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి చెల్లిదానమీయ మందో ఓలచ్చ గుమ్మడి పున్నమి దినముగోలే ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి నాగమ్మ పడగే ఎత్తి ఓలచ్చ గుమ్మడి గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి నిన్ను ఒరిగింజ వేసి బిడ్డ ఓలచ్చ గుమ్మడి గొంతు బిస్కి సంపవోతి ఓలచ్చ గుమ్మడి పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి ముసి ముసి నవ్వేనమ్మా ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలయ్యబోను ఓలచ్చ గుమ్మడి బావిలో పడయ్య బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిన్ను సావిత్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి ఐల్లమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారమ్మలు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను వీరావనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను ప్రైమ్ మినిస్టర్ను చేస్తా ఓలచ్చ గుమ్మడి స్త్రీలు పాలనలో భాగమైతేనే మన కన్నీళ్లు మనం దూర్చుకుంటామని గద్దరన్న చివరికి ఇచ్చిన ఆశయాన్ని ఆయన బిడ్డగా నేను స్త్రీలకందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రజల కోసం, స్త్రీల కోసం, పిల్లల కోసం ముందడిగేశాను. మీరు మహిళలకి ఎలాంటి సందేశం ఇస్తారు? మహిళలకు ఉమెన్స్ డేగా ప్రియమైన మహిళలందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, చిన్నారి బిడ్డలకు, అన్నలకు, అందరికి కూడా మహిళను గౌరవించండి. మహిళను మీతో సమానంగా చూడండి. మీకన్నా కింద వద్దు, మీకన్నా పైన వద్దు, మీతో సమానత్వం కోరుకున్న మహిళని గౌరవించండి. అట్లాగే మహిళలందరూ చదువుకోండి. అందరూ ఫోన్ చదువు కాకుండా పుస్తక పఠనం, అలా చదువుకుంటూ మొదటిగా గద్దరన్న చెప్పినట్టు అణిచివేత కాడనే తిరుగుబాటు గీతమై ఉండాలి. మహిళలే అణిచివేత అవుతున్నారు కాబట్టి మహిళలే హ్యావ్ టు రేజ్ దేర్ వాయిస్. మీ సమస్యని మీరే ధైర్యంగా బయటికి చెప్పండి.
అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ బయటికి చెప్పండి. బయటికి చెప్తేనే కదా అది తప్ప ఒప్ప అని తెలుస్తుంది. సో ఎక్కడైతే మిమ్మల్ని అణిచివేతున్నారో ఆడ తిరుగుబాటు కండి, భయపడకండి. మీకు తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం టీ సేఫ్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. షీ టీమ్ ని ఇంకా బలోపేతం చేస్తూ టీ సేఫ్ అండ్ స్పెషల్ యాప్ తోని అది వచ్చింది కాబట్టి మీరు టీ సేఫ్ ని ఉపయోగించుకోండి. తల్లిదండ్రులతో మాట్లాడండి, మెంటర్స్ తో మాట్లాడండి. ఒక మంచి పాజిటివ్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ గా ముందుకెళ్లాల్సిందే కోరుతున్నాను.